హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. 1/2 kg చికెన్కి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను చూపించిన స్పూన్ అయితే 1 స్పూన్. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, ఇది ఇంట్లో చేసిన కారం, 1 ఆనియన్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ 3 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేయండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1/2 అవర్. స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. దీంట్లోకి ఆయిల్ ఇంకా ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ వేసేసాం కదా. సో స్టవ్ పైన పెట్టిన తర్వాత 1 మినిట్ తర్వాత ఒకసారి కలబెట్టండి అడగట్టకుండా. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండండి, అడగట్టకుండా ఉంటుంది. అండ్ చికెన్లోనే వాటర్ వస్తుంది ప్లేట్ మూసి పెట్టినప్పుడు. సో ఆ వాటర్లోనే చికెన్ కుక్ అయిపోద్ది. చికెన్ మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే అక్కడక్కడ బ్రౌన్ అవుతుంది. సో అప్పుడు వేగినట్టు. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత ఇంకా ప్లేట్ మూసి పెట్టకండి. సో డ్రైగా కావాలనుకుంటే ప్లేట్ మూసి పెట్టకండి. ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర కూడా. అగైన్ ఎందుకు కరివేపాకు వేసానంటే ఫ్లేవర్ కోసం వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత ఇంకొకసారి కలబెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీ ఉంటుంది అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో కూడా.
మీకు కానీ చికెన్ ఫ్రై నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.